నమస్కారం. వెల్ల న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్నంలోని నీటి సరఫరా నాణ్యతను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. తలార్లపల్లి బాప్టిస్టు చర్చి నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ప్రజారోగ్యమే ధ్యేయంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి, నీటి నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచన మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పట్నంలోని పలు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. తదుపరి అమ్యూనిటీస్ కార్యదర్శులు ఉదయాన్నే నీరు సరఫరా చేయు సమయంలో రెసిడ్యూయల్ క్లోరిన్ పరీక్షలు నిర్వహించి నీటిలో ఎలాంటి కలుషితాలు లేవని నిర్ధారించుకున్నాకే నీటి పంపిణీని కొనసాగించేలా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పంప్ హౌస్ వద్ద, ఈఎల్ఎస్ఆర్ల వద్ద పంపిణీ చేయు వాల్వుల యందు, సబ్మర్జెడ్ పైపులలోనూ అపరిశుభ్రతకు తావు లేకుండా చూసుకోవాలని, క్రమం తప్పకుండా నీటి పరీక్షలు నిశ్చయంగా జరిపి నివేదికలను కార్యాలయంకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. యాక్చువల్గా మనం పెట్టంగానే ఎక్కడ ట్రేస్ అవ్వట్లేదు. చూసారా, వైట్ నార్మల్ అనమాట. సో నిలిపిస్తుంది చూపిస్తే ఎలాంటి పాయింట్ మన ఐడెంటిఫికేషన్ అవసరం. అది యాక్చువల్గా ఫ్లోరోస్కోపిక్ కాదు. మన బాక్స్ చూపించాను కదా, ఆ ఫ్లోరోస్కోప్లో ఏంటంటే 2 టెస్ట్ ట్యూబ్లు ఉంటాయి. మనం పెట్టగానే ఎంటీ ఒకటి ఉంటుంది, పక్కన ఇది ఒకటి ఉంటుంది. దీనికి దానికి కంపారిజన్ చేస్తుంది. ప్లస్ రిక్యురేటర్ 5 అంటే 5 కాదు, 2 దాటంగానే 3 రాగానే రిక్యురేటర్ వస్తుంది. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పెన్షన్లు ఉద్యోగస్తులు మాదిరిగానే అందజేస్తున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి పేదలకు ఆకలి తీర్చుతుందని, బయట హోటల్స్లో తినాలంటే, 5 స్టార్ హోటల్స్లో భోజనం చేయాలంటే దాదాపుగా 500 రూపాయలు ఖరీదు అవుతుందన్నారు. సాధారణ హోటల్స్లో అయితే 150 రూపాయలు అవుతుంది. పేద ప్రజలు తినాలంటే కష్టంగా ఉంటుందని ఆనాడు ఆలోచించిన చంద్రబాబు అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగిందని, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకే పేదలకు ఆకలి తీరుస్తుందన్నారు. గత ప్రభుత్వంలో రోడ్లకి ఒక తట్ట మట్టి కూడా పోయలేని అసమర్థత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 860 కోట్ల రూపాయలతో సంక్రాంతి పండుగలోపు రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతలు పూడ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం అభినందనీయంగా ఉందన్నారు. ఎన్డీఏ కూటమి వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలల కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది ఎన్డీఏ కూటమి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకి 24 గంటలు ఉంటే దాదాపుగా 22 గంటల పాటు రాష్ట్ర ప్రజల కోసమే కష్టపడతా ఉన్నారు. రాష్ట్రం గాడి తప్పిపోయింది. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏదో రకంగా రాష్ట్రాన్ని మంచి దారిలో మళ్లించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇవాళ చూసుకుంటే రాష్ట్రంలో పెన్షన్ చూసుకుంటే 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం వస్తుందో లేదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ విధంగా అయితే జీతాలు ఇస్తున్నారో ఆ విధంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు. అది ఉదయాన్నే 1వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకే తలుపు తట్టి ఇస్తా ఉన్నారు. అదేవిధంగా అది 30వ తారీఖు నెల అయితే 1వ తారీఖు ముందే ఇస్తా ఉన్నారు పెన్షన్ రాష్ట్రంలో. అదేవిధంగా ప్రజా రాజధానికి కేంద్రం నుండి 15,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. పోలవరానికి 12,000 కోట్లు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. అదేవిధంగా గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13,000 గ్రామాలలో 4.5 కోట్ల రూపాయలతో 30,000 పనులు జరుగుతూ ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధ్యక్షతన శరవేగంగా గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 198 అన్నా క్యాంటీన్లు
ఓపెన్ చేసి పేద ప్రజలకు 5 రూపాయలకే అన్నం పెడతా ఉన్నారు. బయట హోటల్లో చూసుకుంటే 5 స్టార్ హోటల్లో కానీ ఇక్కడ చూసుకున్నా కానీ 500 రూపాయలు ఉంటుంది. నార్మల్ హోటల్ 150 రూపాయలు ఉంటుంది. కానీ అన్నా క్యాంటీన్ మాత్రం 5 రూపాయలకి పేద ప్రజలందరికీ అందజేస్తుందంటే అది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అదే విధంగా మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చూసుకుంటే రోడ్లు అధ్వానంగా మారిపోయి హాస్పిటల్కి వెళ్ళే దారికి ముందే గర్భిణీ స్త్రీలు పిల్లలు పుట్టినటువంటి మన ప్రదేశం చూసాం. గతంలో గొంతలు నడ్డిరిగిపోతా ఉంటాయి చాలా మందికి. అలాంటిది ఏం లేకుండా 860 కోట్ల రూపాయలతో సంక్రాంతి పండుగలోపు రాష్ట్రంలో ఎక్కడ ఉన్న గొంతులు పూడ్చాలని చెప్పి దాదాపుగా ఫేజ్ 1లో 70% అయిపోయింది ఇప్పటికే. రేపు సంక్రాంతి పండుగలోపు అన్ని పేస్టుగా అయిపోయి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా వెళ్ళిపోయే విధంగా ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది. గతంలో తమిళనాడు బస్సులు రావాలన్నా, కర్ణాటక బస్సులు రావాలన్నా, తెలంగాణ బస్సులు రావాలన్నా ఈ రాష్ట్రాన్ని రావడానికి ఆర్టీసీ తోలే డ్రైవర్స్ భయపడిపోయేవాళ్ళు. ఈ రోడ్లు చూసి ఎక్కడ టైపోద్దో ఎక్కడ పంక్చర్ పడిద్దో ముందు జాగ్రత్తగా వాళ్ళు అరికలు తీసుకొచ్చి బస్సులో పెట్టుకున్నటువంటి మనం చూసాం. ఇవాళ అలాంటి ఏం లేకుండా ఎన్డీఏ కూటమి రోడ్లన్నీ గొంతలు పూర్తి చేస్తూ ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్రంలో 125 రకాల వృత్తులు మంచి దారిని పడ్డాయి. గతంలో ఉచిత ఇసుక విధానం రద్దు చేసి వైసీపీ నేతల ఇసుక తీసుకెళ్లి పక్క రాష్ట్రాలు అమ్ముకుంటే ఆ రోజు ఎటువంటి కేసులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఎన్డీఏ కూటమి ఎక్కడ ఉచిత ఇసుక విధానం ఇస్తుంది, ఎక్కడ అలాంటి అక్రమాలు జరిగితే వాళ్ళని కఠినంగా శిక్షిస్తా ఉందని చెప్పి సందర్భం తెలియపరుస్తుంది. వినుకొండ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్లో వినుకొండ పట్టణ సిఐ శోభన్ బాబు, ఎస్ఐ సత్యనారాయణ వారి సిబ్బందితో కలిసి బస్టాండ్ ఆవరణలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆకతాయిలు లాంటి వారిని విచారణ చేయడం జరిగింది. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలను ర్యాగింగ్ చేయడం ఇలాంటివి జరగడంతో ప్రతిరోజు బస్టాండ్ ఆవరణలో ఉదయం, సాయంత్రం 2 కానిస్టేబుల్ నియమించడం జరిగిందని పట్న సిఐ శోభన్ బాబు తెలియజేశారు. స్కూల్ పిల్లలకి, కాలేజీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఎన్ఎస్పీ కాలువ కట్ట మీద, సీసీ రోడ్ల మీద కార్లు పార్కింగ్ చేయడం వలన స్కూల్కి వెళ్లే స్కూల్ బస్సులు, 2-వీలర్ వాహనాలు, ఆటోలు ట్రాఫిక్ మరీ ఇబ్బంది అవడంతో గమనించిన ప్రజలు పట్నం మున్సిపల్ కమిషనర్ కి, పట్న సిఐ శోభన్ బాబుకి సమాచారం ఇవ్వడంతో తక్షణమే సిమెంట్ రోడ్ల మీద పెట్టిన కార్లకి లాకులు వేయడం జరిగింది. వాహన యజమానులు ఇప్పటికైనా గమనించి వాహనాలు రోడ్ల మీద పెట్టకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఆ యేసుక్రీస్తు దీవెనలు వినుకొండ నియోజకవర్గంపై మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆ ప్రభు చూపిన మార్గంలో పయనించి అందరూ కలిసిమెలిసి ఉండాలని వినుకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు తెలియజేశారు. నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామంలో తెలుగు బాప్టిస్టు చర్చి నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనేది ఆ యేసు ప్రభు, యేసునాథుడు ఈ భూమి మీదకి వచ్చిన రోజు సందర్భంగా మనం అందరం జరుపుకుంటా ఉన్నాం. వచ్చేటప్పటి నుంచి కూడా క్రిస్టియన్ అంటే పరిశుభ్రంగా, అదేవిధంగా పద్ధతి ప్రకారం గౌరవంగా ఉండేటటువంటి వ్యక్తి. యేసు ప్రభువుని మనం పూజించినట్లయితే తప్పనిసరిగా కష్టాల్లో కూడా ఆయన మనం ఎన్నట్టు ఉంటారు. ఆయన జీవితమే మనకు ఒక పాఠం. ఎంత కష్టం వచ్చినా పరులను ప్రేమించండి, శత్రువును కూడా ప్రేమించమని చెప్తాడు ఆయన. అంటే మనుషులుగా, ఒక మానవుడుగా అందరినీ మనం ప్రేమించాలి, గౌరవించాలి. తద్వారా ఈ సమాజంలో మంచి శాంతిని నెలకొల్పాలనేది ఆయన సందేశం. ఆ సందేశాన్ని పాటించినటువంటి వారు ఎవరైనా పైకి వస్తారు, గౌరవింపబడతారు. ఈ సందర్భంగా మరి వారి బోధనల్ని మనం అనుసరించి ముందుకు పోవాలని ఈ సమాజంలో ప్రతి ఒక్కరం కూడా తెలియజేసుకుంటూ, మేమందరం, నేను కూడా చిన్నప్పుడు ఎస్టీ జోసెఫ్ హై స్కూల్ రెండచింతల్లో క్రిస్టియన్ పాఠశాలలోనే హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. అప్పుడు కూడా మేము చర్చికి వెళ్ళేవాళ్ళం, ఈ ప్రార్థనలో పాల్గొనేవాళ్ళం. అందువల్ల కొంత అనుభవం ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవుళ్ళందరూ ఒక్కటే. అయితే యేసు ప్రభు అనేది ఏంటంటే సహనానికి ఆయన ప్రతీక, కష్టానికి ఆయన ప్రతీక. అలాంటి వ్యక్తిని మనం నిత్యం స్మరించుకుంటూ ఉండాలి. ఒక క్రిస్మస్ వచ్చినప్పుడే కాదు, ప్రతిరోజు ఆయన స్మరించుకున్నట్లయితే మనకు ఎంత కష్టం వచ్చినా
దాన్ని మనం ఎదుర్కొనే ధైర్యాన్ని మనకి ఇస్తారు. ఎవరన్నా మనకి ఆపద కలిగించినా వారిని క్షమించే గుణం మనకు ఉండాలి. ఇతరులను కూడా క్షమించినప్పుడే అతను నిజమైనటువంటి యేసు శిష్యుడు అవుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున వాస్తవంగా మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, మన ఎమ్మెల్యే గారు రావాల్సింది మధ్యాహ్నం. ఆయన అనుకోకుండా మరి అక్కడ పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నికలు ఉంటే ఆ ఎన్నికల సందర్భంగా ఆయన అత్యవసరంగా పోవటం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. మన మురళి గారు, కోటిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మధ్యాహ్నం వద్దాం అనుకుంటే ఆ మధ్యాహ్నం లేట్ అయింది. సాయంత్రం ఈ మంచి సమయంలో రావటం కూడా మా అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా మీరందరూ ప్రార్థన చేయండి అమ్మా. జీవి ఆంజనేయులు గారి పేరిట ప్రార్థన చేయండి, చంద్రబాబు గారి పేరిట ప్రార్థన చేయండి. మంచి ప్రభుత్వం, మంచి వ్యక్తులు, తప్పనిసరిగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేరాలంటే తప్పనిసరిగా వారు ఆరోగ్యంగా ఉండాలి. వారు బాగా శ్రమతో పనిచేసినప్పుడు ఈ ఫలితాలన్నీ మనకు వస్తాయి. తప్పనిసరిగా మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి ఈ గ్రామ పెద్దలు కానీ, అదేవిధంగా ఈ మండలంలో పెద్దలు, మన వెంకటరత్నం గారు, మేమందరం కూడా తప్పనిసరిగా ప్రజల వెన్నంటే ఉంటాం, ఆంజనేయులు గారు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి, వచ్చినటువంటి సోదరిమణులకి, పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.